హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఇద్దరు అత్తలు నలుగు పెడుతున్నారనమాట. డే 3 అనమాట. సో ఈరోజైతే ఇద్దరు అత్తలు పెడుతున్నాను. లాస్ట్లో ఎవరైతే బట్టలు పెడతారో వాళ్ళే అనమాట నలుగు పెట్టేవాళ్ళు. వాళ్ళిద్దరూ మా చిన్న తాతయ్య కూతుర్లు అనమాట. అంటే మా నాన్న వాళ్ళ బాబాయ్ కూతుర్లు, వాళ్ళిద్దరు ఆడపిల్లలు మా ఇంటికి. సో అత్తలు అవుతారు కదా, సో అందుకని వాళ్ళు నలుగు పెట్టారు. మా అమ్మ వాళ్ళ పిల్లలకి ముందే పెట్టేసింది అనమాట. మా నాన్న కూడా మేనమామే కదా, సో అందుకని పెళ్ళిళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చేశారు. తర్వాత అయితే ఇంకా మా అన్నకి చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే ఇంకా సేమ్ ప్రాసెస్ అంతా, ఇంకా గంధం రాయడం, బొట్టు పెట్టడం, అక్షింతలు, తాంబూలము అదంతా సేమ్ ప్రాసెస్ అనమాట. అక్కడ ఎలా నలుగులు జరుగుతాయి, ఇక్కడ కూడా అలాగే నలుగులు జరుగుతాయి అనమాట. ఇంకా అంతా సేమ్ ప్రాసెస్. చాలామంది పెట్టారు, కానీ నేను వీడియో కట్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా. నిన్న చూసిన వీడియోనే కదా, సేమ్ ప్రాసెస్ ఏముంది ఇక్కడ చూడడానికి అని మీకు అనిపించకూడదు కదా. సో అందుకని ఎంత లెంత్ తక్కువైతే అంత తక్కువలో పెడుతున్నాను. పెళ్లి వీడియోస్ మాత్రం చాలా లెంతీగా వస్తాయి. నాకు తెలీదు ఇవి ఎప్పుడు అప్లోడ్ అవుతాయని. ఎందుకంటే మాకు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. నార్మల్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతున్నాయి, కానీ ఫుల్ వీడియోస్ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 1 డే తీసుకుంటుంది. అన్లిమిటెడ్ వేసాను కూడా. ఆల్రెడీ వైఫై ఉంది, వైఫై కూడా సరిగ్గా రావట్లేదు యూట్యూబ్ వీడియోస్కి. మామూలుగా అయితే మంచిగా వస్తుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా అప్లోడ్ అవుతున్నాయి. ఒక్కోసారి మాత్రం చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. మొబైల్ నెట్వర్క్ సరిపోవట్లేదు, వైఫై సరిపోవట్లేదు, ఎందుకో నాకు తెలియదు. సో అలా అందరు నలుగు పెట్టేశాక చెప్పాను కదా, నూనె పెట్టిన తర్వాత మళ్ళీ 5 మంది నలుగు పెడతారనమాట. సో ఇక్కడ అలా నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా తాంబూలాలు తీసేసుకొని ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరైతే బట్టలు పెడుతున్నారు. ఈ అత్త వాళ్ళే అనమాట. వీళ్ళిద్దరు బట్టలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు నలుగురు చేస్తుంది. ఇంకా అలా బట్టలు పెట్టేసిన తర్వాత స్వీట్ అయితే తినిపిస్తున్నారు. పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత స్వీట్ అయితే తినిపిస్తారు. మా మామ వాళ్ళ వీడియోలో మిస్ అయింది, మా వీడియోలో మిస్ అయింది అనమాట ఇది. సో ఈ వీడియోలో నేను అక్కడే కూర్చొని మొత్తం షూట్ చేశాను కాబట్టి కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మధ్య మధ్యలో వీడియో ఎవరికొకరికి వెళ్తుంది ఫోను వీడియో తీయడానికి. సో అందుకని 2 వీడియోస్లో క్లిప్ మిస్ అయిందనమాట. సో ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్లి కొడుక్కి, తోడు పెళ్లి కొడుక్కి ఇద్దరికి స్వీట్ తినిపించేసి ఇక్కడితో అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి వేరే అత్త నలుగు పెడుతుందనమాట. సో ఆ అత్త అయితే ఇలా డెకరేషన్ చేసింది. అత్త ఊర్లో వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నలుగు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే పెద్ద ఆవిడతో పెట్టిస్తున్నారు. ఫస్ట్ పెద్దవాళ్ళు పెడితే మంచిది కదా అనేసి ఫస్ట్ అయితే పెద్దవాళ్ళతో పెట్టేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మామూలే గంధము, కుంకుమ, పసుపు ఇవన్నీ. సో మీరు చూసిందే కదా. నేనైతే ఇప్పటి నుంచి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, చూడండి. మొత్తం చూడాలన్నా మీకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, ఏముంది మామూలే కదా అనేసి. సో అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, చూసేయండి.
చూడండి పసుపు ఎలా రాసుకుంటున్నారు. ఈ అత్త కూడా ఈవినింగ్ టైంలోనే పెట్టింది. అందరు పనులకెళ్ళి మంచిగా వచ్చారనమాట. ఇంకా సరదాగా ఉండిద్ది. ఈ ఒక్కరోజే అనమాట ఇలా పెళ్ళి కొడుకుని చేసినప్పుడు. ఆ తర్వాత ఇంక మా ఇంట్లో మళ్ళీ చేస్తారు కదా, అప్పుడైతే ఇంకా చాలామంది వస్తారు కదా, ఇంకా వరుస అయిన వాళ్ళందరూ మంచిగా పసుపు రాసేసుకుంటారు. భలే అనిపిస్తుంది. అబ్బా ఇట్లా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అలాంటి టైంలో. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి ఒక్కొక్కరు అసలు ఎవరిని వదిలిపెట్టరు. మొహాల నిండా పసుపే ఉండిద్ది పచ్చగా. ఇప్పుడు అందులో పసుపు కెమికల్స్ వస్తున్నాయి, కొంచెం మంటగా అనిపిస్తుంది. అందుకే మా అమ్మ ఏం చేసిందంటే పసుపు దంచిపెట్టింది. అలాగే కొండం కూడా కస్తూరి పసుపు కొనిందనమాట. నార్మల్ పసుపు కొనుక్కున్నాం. ఎందుకంటే నార్మల్ పసుపు ఫేస్కి రాసుకుంటే మంటగా అనిపించి పింపుల్స్ రావడం లేదంటే రెడ్డిష్ కావడం అవుతుందన్నమాట. సో అందుకని మా అమ్మ కస్తూరి పసుపు తీసుకొచ్చి పెట్టింది. అలాగే కొంచెం దంచిన పసుపు కూడా ఉందన్నమాట. లాస్ట్ టైం మా పెళ్ళప్పుడైతే మొత్తం దంచింది. ఈసారి చాలా పనులు ఎక్కువైపోయాయి అనమాట. ఈ పనులలో అంత దంచడం కష్టం లేనేసి మా అమ్మ కస్తూరి పసుపు అయితే తెప్పించి పెట్టింది. నా దగ్గర కూడా ఉన్నింది. అది ఇది మొత్తం కలిపి కస్తూరి పసుపు అయితే యూజ్ చేసామన్నమాట పెళ్ళి టైంలో. ఇంకా మేము తీసుకొచ్చింది సరిపోక ఇంకా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారనమాట. ఎందుకంటే ఆ రోజు అంతమంది వస్తారు కదా, అందుకని. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే అవుతుంది ఈ వీడియో తర్వాత నాకు తెలిసి. సో అలా అందరూ రాసేసుకొని మంచిగా పూసేసుకొని ఫేస్లకి, ఇంకా మా ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయి, మా చెల్లి ఫేసు నా ఫేసు. ఇంకా అలా అందరూ 1 by 1 నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ నలుగు పెడతారు కదా, సో అదైతే ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ 5 మంది నలుగు పెట్టారు. ఇక్కడైతే ఈ అత్త వాళ్ళే అనమాట. చెప్పాను కదా ఉదయం ఈ అత్త చేసింది, ఇప్పుడైతే ఈ అత్త. వీళ్ళిద్దరూ మా చిన్న తాతయ్య కూతుర్లే అనమాట. చిన్న జేజి నాన్న కూతుర్లు. మా సైడ్ జేజి నాన్న అంటాం. సో వీళ్ళిద్దరు వాళ్ళ కూతుర్లే అనమాట. ఇద్దరు అత్తలే అవుతారు. మా ఇంటికి ఆడపిల్లలే కాబట్టి వాళ్ళు కూడా చేశారు. ఇంకా బట్టలు పెట్టేసిన తర్వాత స్వీట్ అయితే తినిపిస్తున్నారు. స్వీట్ అయితే కామన్, పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత ఖచ్చితంగా తినిపించాలి. మా 2 వీడియోస్లో మిస్ అయ్యి ఈ 2 వీడియోస్లో కవర్ చేసామన్నమాట. ఇంకా అలా అయితే పెళ్ళి కొడుకుని చేయడం అయిపోయింది. ఇప్పటికి 4 నలుగులు అయ్యాయన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.